కార్తీక మాసం దీపోత్సవం హిందువులందరికీ ఎంతో విశిష్టమైన పండగ అని, హిందువులందరూ నియమ నిష్టలతో జరుపుకునే పండగ అని వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ పేర్కొన్నారు. గోవిందరాజులగుట్ట సమీపంలోని గోశాలలో నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్, ఇంతజార్గంజ్ సిఐ సుకుమార్ మరియు మీసాల ప్రకాష్, ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ ఇక్బాల్, సుకుమార్, మీసాల ప్రకాష్, ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న సమయంలో కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమని, ఈ పండగ హిందూ ముస్లింల ఐక్యతను తెలియజేస్తుందని మరియు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా నిర్వహించడం ఆనందదాయకమని పలువురు భక్తులు పేర్కొన్నారు. ఈరోజు ఈ గోవిందాద్రి గోశాలలో చేపట్టినటువంటి కోటి దీపోత్సవ అలంకరణకు నన్ను గౌరవమైనటువంటి గౌరవనీయులు అర్చకుల వీరి కోరిక మేరకు నేను వరంగల్ తహసీల్దార్ ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానాన్ని నేను గౌరవించి ఈరోజు ఈ దేవాలయానికి రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే కార్తీక పౌర్ణమికి హిందువులకి ఎంతో విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగ. ప్రతి దేవాలయంలో కూడా దీప అలంకరణ చేస్తారు. అదేవిధంగా హిందువులు చాలా పవిత్రంగా ఒక నెల మాసం మొత్తం కూడా ఏ విధమైనటువంటి మాంసాహారము గ్రహించకుండా శాకాహారంతో నియమ నిబంధనలు జరుపుకునే పండుగ. ఆ పండుగకు ముఖ్యం ఏంటంటే పూర్వము ఒక రాక్షసుని సంహరించినందుకు శివుడి తలుచుకుంటూ ప్రతి ఏటా ఈ పండుగ చేసుకుంటారు. వాస్తవంగా చెప్పాలంటే అన్ని మతాలు ఒకటే అనేటువంటిది మనందరం మానవులు అందరం నమ్మాలి. హిందూ ముస్లిం అందరూ మనందరం నమ్మాలి అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ వీరి కోరిక మేరకు ఈరోజు వచ్చి నన్ను చాలా అతిథి మర్యాదలతో నన్ను సన్మానించింది. ఈ ఆలయ అర్చకులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మానవులందరూ కూడా హిందూ ముస్లిం కాకుండా అందరూ కూడా చాలా సుఖశాంతులతో ఉండాలని నేను వరంగల్ తహసీల్దార్ అందరికీ ప్రజలందరికీ కోరుకుంటూ ఈ అవకాశం శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ అశేష భక్తుల బంధువులందరికీ కూడా ఈరోజు ఈ కార్తీక మాసోత్సవాల్లో కన్వీనియర్గా నిధులు మన గోవిందరాజస్వామి దేవస్థానంలో పెద్ద ఎత్తున ఈ గోవిందాద్రి గోశాలయందు ఈరోజు మరి వైభవపేతంగా నిర్వహించుకున్నాం. ముఖ్యంగా మీ అందరికీ మాదో విన్నపం, మన భారతదేశం అంటేనే కుల మతాలకు అతీతంగా మన గాంధీ చెప్పినట్టుగా రఘుపతి రాఘవ రాజారాం ప్రతీత పావన సీతారాం ఈశ్వరహల్లా తీరే నాం సంతోషమ జయ భగవాన్ అంటే మనకు హిందూ మతమైనా ముస్లిం మతమైనా ఒకటే. అటువంటి మరి హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా మన ఎంఆర్ఓ గారు మరి ఇక్బాల్ సార్ గారు రావడం నిజంగా ఒక అదృష్టమని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్గా మన వరంగల్ ఎంఆర్ఓ గారి గురించి మన అందరికీ తెలిసిందే. ఎంతోమంది పేదవాళ్ళకు ఈరోజు మరి ఎన్నో విధంగా కూడా మనకు అమ్మాయి ఆపరేషన్ విషయంలోనైతే ఏ విషయంలో అయినా కానీ ఎంఆర్ఓ గారు ఈ రోజున మన వరంగల్లో ఎంతోమంది పేదలకు మరి సహాయసహకారం తీసుకున్న ఒక మంచి మనిషి. ఈరోజు మరి మన గోవిందరాజ స్వామి గారి ఈ రాలే ఈరోజు కార్తీక మాసం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో దాంట్లో భాగంగానే గోవిందరాజులగుట్ట దేవాలయానికి సంబంధించి ఇక్కడ గోశాల నందు కోటి దీపోత్సవం ప్రోగ్రాం ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే నన్ను పిలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ మన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో పుణ్య కార్యక్రమాలు ఉన్నాయో వారందరూ కూడా మంచిగా చేసుకోవాలని చెప్పేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకొని ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి తావు లేకుండా చూస్తారని చెప్పేసి అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా అందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నియోజకవర్గంలోని గోవిందరాజస్వామి ఉత్సవాలు రాష్ట్ర గౌరవనీయులు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, మాజీ ఎమ్మెల్సీ బడుగు బలైన నాయకులు
కొండా మురళీధరరావు గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఇక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పురాతనమైన దేవాలయాలు కానీ కొత్త దేవాలయాలు కానీ నిర్మాణం కోసం అభివృద్ధి కోసం వారు కోట్ల ఫండ్స్ పెడతా ఉన్నారు అభివృద్ధి చేయాలని. వారు నిజంగానే వాస్తవంగా ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వాస్తవంగా అందరూ చేసుకున్న వాళ్ళ మొక్కుల వల్లే కృషి వల్లనే దేవాదాయ శాఖ మంత్రి రావడం కొండ సురేఖ గారికి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వారి నాయకత్వంలో కొండా దంపతుల నాయకత్వంలో పలు ఏరియాలలో వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో దేవాలయాలు అభివృద్ధి పనులు నడుస్తాయని సందర్భంగా మీ పక్షాన విజ్ఞప్తిస్తాం.